శ్రీ కనకదుర్గ ఎంటర్టైన్మెంట్స్. ఆమె అతడైతే ఆలి సార్ కూడా కొన్ని డైలాగ్ ఉన్నాయి. అప్పటికప్పుడు ఈ డైలాగ్ అయితే కొంచెం సెన్సార్ ప్రాబ్లం అవ్వచ్చు, మార్చి చెప్పడం స్పాంటేనియస్ గా సేమ్ ఎఫెక్ట్ వచ్చేటట్టు, అదే మీనింగ్ అండ్ అదే టింట్ వచ్చేలాగా, అదే కామెడీ వచ్చేలాగా. ఎవరు? నాందా ముత్తే. వీడప్పా వీడి టైంకి వచ్చాడేంటి? నీ పనిలో ఉన్నా. డోర్తి, నీ పనికి నా హెల్ప్ చేస్తా. రాణి వారాణి రాణి రాణి. బట్ ఎక్కడ ఎంజాయ్ చేసామంటే అతను యాక్టింగ్ చేస్తూ చేస్తూ పంచ్ డైలాగులు అప్పటి వరకు ఆయన టేక్లో చెప్తాడని నాకు తెలియదు, ఎవరికి తెలియదు. ఆన్ స్పాట్ ఆ పంచ్ డైలాగులతో మమ్మల్ని అందరినీ నవ్విస్తూ భలే ఎంజాయ్ చేశాం. హలో యారు ఒక నరసింహ బోత్ మిక్స్ చేసి మల్టిప్లై చేసి స్క్వేర్ చేస్తే వాడేరా ఈ గుర్తు నరసింహ. నీ యారుడా? రిపీట్ చేస్తే రికార్డులు బద్దలవుతాయి. నీ యారుడా? మీ సొల్లుతో నాకు చెప్పే ఛాన్స్ ఎక్కడిచ్చారు సార్? ఎగిష్టాలొద్దు. నా యారు తెరిమా, దుబాయ్ లో షేకుల్ని షేక్ చేసి వచ్చినోడిని. స్నేహలతో మ్యారేజ్ బ్యూరో నుంచి కాల్ చేస్తున్నాం. మీకు అమ్మాయి కావాలా సార్? ఆమా అదిగదా, నా డీటెయిల్స్ పంపించాను. ఫీజు ఎంత? మీ ఏజ్ ఎంత? హలో 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 సిగ్నల్ వెళ్ళియే. ఏజ్ కావాలంటే ఏజ్, ప్రతి వాడికి ఏజ్ కావాలి. భరణి గారు బేసికలీ రైటర్, యాక్టర్, ఆయన మాటల రచయిత, దాని కథకు దర్శకులు అన్ని ఆయన ఆల్రౌండర్. మరి ఆయన్ని ఈ స్టోరీతో ఇంత టిపికల్ లైన్ ఇది అందరినీ చెప్పాలంటే ఎక్స్పెరిమెంటల్ లైన్ అని చెప్పాలి, ఈ దానికి క్యారెక్టర్కి ఎలా ఒప్పించగలిగారు మీరు? అంటే సార్కి వెళ్ళి కలవగానే లైన్ ఏంటి చెప్పాను, ఒక 20 minutes ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో మీ క్యారెక్టరైజేషన్ హీరో ఫాదర్గా, అతను ఎప్పుడు కష్ట నష్టాల్లో ఉన్న మీరు చిన్నప్పటి నుంచి ఇస్తున్న ఫీడ్బ్యాక్ అతనికి ఓబీలో వినిపిస్తూ ఉంటుంది, ఇన్స్పైర్ అవుతూ ఉంటాడు. సో అటువంటి ఒక మోటివేటర్గా ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ అంత బరువైన పాత్రకి మీరు ఒక సాంగ్లో ఇలా ఓపెన్ అవుతారు. మేము బాండేజెస్ అంతా పాటలోనే కథ అంతా నడిపిస్తామండి. ఆ బరువైన పాత్ర మీరు చేస్తేనే 100% పర్ఫెక్ట్ అని అనుకుంటున్నాను. సంతోషాలను మాకిచ్చి సంతాపాలు నువ్వు మోసి మేమడిగినవి చేసి నువ్వు అడగడమే మానేసి అన్ని భుజాలకెత్తుకొని ఎన్నో నిజాలు దాచుకొని ఒంటి స్తంభం మేడల్లే ఒంటరి సైన్యం నువ్వే జీవితమంతా నడిచి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆడిషన్ టెస్ట్ అని అనుకుని ఉంటారు. హీరోగా ఒక 4 డైలాగులు లేకపోతే 2 యాక్షన్ పాటలు అవి ఇవి చెప్పేద్దాం అనుకుని హీరో గారు వచ్చి ఉంటారు. అవునా? మీరు ఎలా అనుకుని వచ్చి ఉంటారు ఆడిషన్ కదా? నేను అసలు ఫస్ట్ చాలా బ్లాంక్ మైండ్ తో వెళ్ళాను. వెంటనే ఆడిషన్ స్టార్ట్ అయింది. ఆడిషన్ కూడా ఇట్స్ లైక్ అలా వెళ్ళి ఇలా వచ్చాయి, అలా వెళ్ళి ఇలా వచ్చాయి, అలా వెళ్ళి ఇలా వచ్చాయి. ఓకే, ఫర్ ఐ థింక్ ఆయన అనుకుని ఉంటారు, ఈ అబ్బాయి విసుగు పడుతుందేమో 3 సార్లు వెళ్ళమన్నాను. బట్ ఫర్ మీ ఇట్ వాజ్ వెరీ 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 ఈజీ థింగ్. లైక్ ఆడిషన్ అనే బర్డెన్ కూడా లేకపోయింది నాకు. అంటే నేనంత 100 ఆడిషన్ చేయలేదు. ఇన్ఫాక్ట్ ఆడిషన్ ఫ్రాంక్లీ నేను ఎప్పుడు కూడా ఇవ్వలేదు. దీన్ని ఆడిషన్ అంటే కనుక ఇట్స్ వెరీ ఈజీ కదా, సో అలాగే ఈజీ అయిపోయింది. బట్ ఫర్ మీ లక్కీలీ ఆయన వెంటనే కన్విన్స్ అయిపోవటము అండ్ దెన్ స్టోరీ చెప్పేయటం అన్ని ఇట్ వాజ్ ఆల్ 1 day ప్రాసెస్. నేను 2 చేస్తూ ఈయనకి ఏం కావాలో ఫాలో అయిపోతే ఈయనకి సరిపోతుంది అని, అంటే అన్ని తెలిసినప్పుడు మనం భారం వదిలేయచ్చు. దెన్ ఐ ఫెల్ట్ ఓవర్ ద కాన్వర్సేషన్ నాకేమనిపించింది అంటే ఓకే, ఈ పాయింట్లు మనం ఏం వరీ అవ్వద్దు, ఎందుకంటే లుక్స్ లైక్ దిస్ గాయ్ నోస్ ఎవ్రీథింగ్, సో లెట్ మీ నాట్ ఇంటరప్ట్ దట్ అండ్ దెన్ డూ మై బిజినెస్. మీకు ఇంకొక సీనియర్ ఆర్టిస్ట్ భానుచంద్ర గారిని ఎలా అప్రోచ్ అయ్యారు? ఈ స్టోరీకి ఆయన క్యారెక్టర్ సూట్ అవుతుందని మీకు ఎలా అనిపించింది? అంటే నేను ఫస్ట్ నుంచి ఆయనకి అభిమాని అండి. నేను హై స్కూల్ స్టేజ్ నుంచి యాక్షన్ మూవీస్ బాగా చూసేవాడిని. స్లో మూవీస్ అంటే పెద్దగా ఎక్కేటి కాదు, యాక్షన్. సో జగన్ నాయకుడు అనే ఒక సినిమా కో డైరెక్టర్గా చేస్తూ ఉన్నాను. ఆ టైంలో అతనితో వర్క్ చేశాను. సో అక్కడ అతను నా వర్కింగ్ స్టైల్ అంతా చూసి బాగా క్లోజ్ అయ్యాం. ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది.
కానీ నాకు కావాల్సిన క్లారిటీ కూడా చెప్పింది ఎంచుకున్నాను. చాలా ఓపిక్గా చేశారు. ఒక్కొక్క డైలాగ్ని అతని స్టైల్ ఒకటి, నా స్టైల్ ఒకటి, అలా చేసుకున్నాం. డైరెక్టర్స్ ఆర్టిస్టులు అందరూ కూడా రైట్, మీరు డెబ్యూ డైరెక్టర్ అని కాకుండా అందరూ కూడా మీకు ఏంటంటే బై గాడ్స్ గ్రేస్ అండ్ మీ కృషి, మీకున్న గుడ్ విల్ అంతా కలిపి మీకు ప్లస్ అయ్యారు. ఫస్ట్ హీరో దగ్గర నుంచి మిగతా కాదు. మరి వాట్ అబౌట్ హీరోయిన్? మరి మన సినిమాలో ఆమె అతడైతేలో అతడు ఆమె అవుతుందా, ఆమె అతడు అవుతాడోకి మన హీరోయిన్ ఎలా ఒప్పుకున్నారు? హీరోయిన్ ఎలా తీసుకొని వచ్చారు? మా ఫ్రెండ్ బెంగళూరులో సినిమా చేస్తున్నారండి, గుడుంబ అని. అందులో హీరోయిన్ అమ్మాయి. సో అతను సజెస్ట్ చేయడంతో అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆ అమ్మాయికి ఒక 1 hour మొత్తం నేరేట్ చేశాను. ఆఫ్టర్ 10 minutes నుంచి ఆ అమ్మాయి నవ్వుతూనే నాన్ స్టాప్. సో షీఈ్ ఎంజాయింగ్. ఓకే వెన్ వీఆర్ గోయింగ్ టు సెట్ అని అడిగింది. నెక్స్ట్ ఆన్ స్పాట్ అంతా ఓకే అండి. సో ఇక్కడికి వచ్చాక నేను కొంచెం అమ్మాయి డైలాగ్స్ చెప్పడం అర్థమవుతుందో లేదో, లాంగ్వేజ్ ఆ షార్ప్నెస్ ఎంతవరకు ఉందనేది కొంచెం ఆలోచించాను. బట్ హీరో విషయంలో అయితే అసలు హీరో నడకతోనే పాస్ అయిపోయారు. అప్పుడే ఇంక మైండ్ నుంచి ఓకే కంప్లీట్. మరి మీరు హీరోయిన్ ని నడిపించాల్సిన అవసరం లేదు, ఓన్లీ డైలాగ్. ఇంకా అమ్మాయి నా స్పాట్ కూడా నేను అమ్మాయి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. మన నేటివిటీకి దగ్గరగా ఉంది. మొత్తం ఇంగ్లీష్ లో రాసుకోవడం, వాళ్ళ బెంగళూరు కన్నడంలో రాసుకోవడం, చెప్పడం, ఆ డైలాగ్ కంటెంట్ ఏంటి అనేసి అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి తెలుసుకోవడం, ఇవ్వడం నిజంగా మంచి చాలా ఇన్వాల్వ్మెంట్. గ్రేట్. మీరు హీరోయిన్ రోల్ అంటే అతడు ఆమె అయితే ఆమె రోల్ ని ఎలా పోషించారు? మనం జనరల్ గా చూస్తే కొంచెం అమ్మాయి వేషం వేసిన తర్వాత కొంచెం ఫన్ కోసం ఎక్కువ చేయాలి. లైక్ ఇలా తిప్పాలి, అలా తిప్పాలి, ఇలా మాట్లాడాలి, అలా కొంచెం వగలిపోవాలి, ఇవన్నీ తెచ్చిపెట్టుకోవాలి. ఈయన అడిగిన దీంట్లో ఒకసారి చేసామన్నమాట. సో ఈయన వెంటనే ఇది కొంచెం ఎక్కువ అవుతున్నట్టుంది, బికాస్ జనరల్ గా ఎక్కువ చేస్తేనే ఫన్ జనరేట్ అవుతుంది అని నేను అదే అనుకున్నాను. అంటే ఎక్కువ చేస్తే బాగుంటుంది కదా ఫన్ కి అని. బట్ హీ హ్యాడ్ ఎ పాయింట్. వెరీ ఇమీడియట్లీ సెకండ్ షాట్ నుంచి, ఇన్ఫాక్ట్ వి రీషాట్ ద ఫస్ట్ వన్ ఆల్సో, వద్దు సటిల్ గా చేద్దాము, స్టోరీలో ఫన్ తీసుకొద్దాము. దట్స్ వాట్ హీ బిలీవ్డ్. సో ఇక్కడ కూడా ఆయన స్టోరీని నమ్మారు, క్యారెక్టర్ ని ఒక చాలా యాప్ట్ గా తీసుకొని వచ్చారనమాట. సో ట్యూన్ అవటానికి ఇన్ఫాక్ట్ మాకు ఒక 1-2 scenes కొంచెం టైం పట్టింది. దేర్ ఆఫ్టర్ అగైన్ లైక్ ఫీమేల్ గెటప్ ఈ లైట్ కదా. సో ఇట్ వాస్ వెరీ ఈజీ. ఫస్ట్ ఇనిషియల్ గా కొంచెం కష్టమైంది. సో రెడీ అవటం దగ్గర నుంచి అంటే మీకు తెలుసు కదా, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ లాట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ డూయింగ్ దట్. అది కాకపోతే అంత టైం ఇచ్చి ఆ టైంలో మేము రెడీ అయ్యేటప్పుడు వేరే షార్ట్స్ తీసుకునేవాళ్ళు అనమాట. కెన్ ఐ హెల్ప్ యూ? యా ప్లీజ్. ఏంటి అంత గట్టిగా లాగా? టెంప్ట్ అయిపోయా. టెంప్ట్ అయ్యావా? మీరేమనుకోకపోతే యు ఆర్ సో హాట్. వాట్? వన్స్ అగైన్. హీరోయిన్ లా ఉన్నారండి. 1 hug ప్లీజ్. ఎవరికి ఏది కావాలో అది వింటారంటానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈయన షార్ట్స్ గురించి ఆలోచించారు. బీయింగ్ ఏ టెక్నికల్ పర్సన్, నేను రమ్యకృష్ణ ఒక మాట చెప్పింది, ఆయన షార్ట్ అనగానే పొట్ట లోపలికి పెట్టేసుకునే కానీ. సో ఆయన ఏం చేస్తున్నా గానీ నేను చాలా పొట్ట ఉన్నా గానీ కనపడినట్టు మెయింటైన్. సో మాకు ఒక సాంగ్ ఉంది, ఇట్ ఈస్ సో ఫన్. దాంట్లో ఒక ఆ పార్ట్ రివీలింగ్ గా ఉంటది అనమాట. అంటే ఎండ్ ఆఫ్ క్లైమాక్స్ సాంగ్ ఈ క్యారెక్టర్ ఫిమేల్ గెటప్ అంతా ఇంకా ఓపెన్ అవ్వాలి, కంక్లూజన్ ఇవ్వాలి. ఆ పాట రూపంలోనే పెట్టాము. సో అప్పుడు అది వద్దండి, రివీలింగ్ గా వద్దండి అంటే, లేదు ఇట్ ఈస్ రియలీ ఫన్. చూసారు, ఇప్పుడు నవ్వుకుంటున్నాం, ఆలోచిస్తేనే నవ్వు వస్తుంది. సో లేదండి అంటే, నో కాస్ట్యూమ్ కూడా చాలా జాగ్రత్తగా రిఫరెన్స్ తీసుకుని వచ్చి, నాకు కలర్ కాంబినేషన్ సహా ఇదే కావాలి, దాంట్లో అంత గ్లిటర్ లేదు, ఫోటోలో నీకు ఎంత ఇచ్చాను గ్లిటర్ అంత ఉండాలి. సో he knows what he was doing from the day one. That's what I was really ఏమంటారు అడ్మైర్ చేసింది ఆ పాయింట్ ని. ఓకే ఫైన్, we got ready, okay, we waxed everything and we did, but న్యాచురల్ గా అమ్మాయి పొట్టకి అబ్బాయి పొట్టకి చాలా తేడా ఉంటుంది. సో ఎంత లోపలికి పెట్టినా
సో 2 రోజులు కష్టపడి ఓన్లీ ఫ్రూట్స్ మీదనే డిపెండ్ అయ్యి ఎంత ఉన్నా గానీ, బట్ ఆ ఒక పాయింట్ సౌందర్యలహరి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈయనేమో టెక్నికల్ పాయింట్ ఆలోచించారు. నాకు అనుకోకుండా నేను ఎప్పుడు చూసానో గుర్తులేదు, బట్ నాకు అది పాయింట్ అన్నమాట. ఓ షార్ట్ అనగానే పైన చేసేటప్పుడు మాత్రం ఐ వాస్ వెరీ రిలాక్స్. ప్రాబ్లం లేదు. సో అలాగే ఎవరికి కావాల్సినవి తీసుకున్నాం అనమాట. నీ మాట హాటు హాటుగా మిరపకాయలా ఇవాళ అటో ఇటోగా వేలదాకా వదిలేపా. రవీంద్ర భారతిలో ఒక పోస్టర్ చూసి నరేష్ గారికి ఇన్స్పిరేషన్ వచ్చి చిత్రంబళారి చిత్రంలో ఒక క్యారెక్టర్ స్టార్ట్ అవుతుంది. సో అక్కడ కూడా ఆ మూవీ కూడా స్టార్టింగ్ పాయింట్ రవీంద్ర భారతి. సో ఈయనకి ఒక రిఫ్రెష్మెంట్ గానీ వెళ్ళి ఒక కాంటాక్ట్ దొరికింది కూడా రవీంద్ర భారతి. ఇంకొకటి మా అమ్మ వాళ్ళకి నేను ఫస్ట్ టైం డాన్సర్ అని తెలిసింది కూడా రవీంద్ర భారతి. సో ఐ థింక్ రవీంద్ర భారతికి నాకు ఒక మంచి అవినాభావ సంబంధం. నేను కూడా థ్యాంక్స్ చెప్పాలండి. థ్యాంక్స్ రవీంద్ర భారతి. ఈ సిచ్యువేషన్ ఆ రోజు కనుక నేను వెళ్ళకపోయి ఉంటే నాకు హనీష్ దొరికిండేవాడు కాదు. ఇతను దొరకకపోతే ఆ సబ్జెక్ట్ కూడా ట్రాక్ ఎక్కేది కాదండి. ఎందుకంటే చాలా డిఫికల్ట్. ఎంతో మందిని ఆడిషన్ చేసి ఈవెన్ సైన్ చేసి తర్వాత డ్రాప్ అయిపోయారు అంటే కనుక ఇది ఎంత టిపికల్ లైన్ అండ్ దెన్ వెరీ ఎక్స్పెరిమెంటల్ మూవీ. దెన్ వి కాంట్ కాంప్రమైజ్ హీరో. ఇక్కడ కాంప్రమైజ్ అయ్యే ధోరణి అయితే డైరెక్టర్ గారికి లేదు, అది నాకు అర్థమైపోయింది. బట్ ఏంటంటే హీ వాంటెడ్ టు డూ దిస్ స్టోరీ. అది కాంప్రమైజ్ అయ్యే విషయం పక్కన పెడితే ఇది కొంచెం ఎక్కువ ఉన్నా ఇక్కడ బాగా కామెడీ పండుతుంది కాబట్టి ఫస్ట్ హాఫ్ లో కొంచెం డెలికేట్ అయినా పర్వాలేదు, అట్లాంటి భావన అలాంటి నేచర్ ఎక్కడా లేకుండింది. సో ఇక్కడ ఇది ఎంత ఫన్నీగా ఉంటుందో రెస్ట్ 50-60% కూడా అంతే యాప్ట్ గా ఉండాలి, అంతే రెలవెంట్ గా ఉండాలి, బాడీ అండ్ పర్సనాలిటీ. సో ఆ రెండింటిని ఉంచుకోవటం వల్ల ప్రాబబ్లీ డైరెక్టర్ గారు అంత టైం తీసుకున్నారు. ఇన్ఫాక్ట్ ఆయన నాకు కన్వే కూడా చాలా నీట్ గా చాలా సింపుల్ గా మెసేజ్ చేశారు. మీ లేడీ వేషం ప్లస్ అని తీసుకోవట్లేదు, మీకు ఇది 40% ఉంటే అది 60% ఉంటుంది. సో యూ నీడ్ టు బ్యాలెన్స్ ఇట్ రియలీ వెల్. సో హీ వాజ్ వెరీ వెరీ క్లియర్ అనమాట. నాట్ ఓన్లీ ఆయన ధోరణి ప్రతి దాంట్లో ఆ మొండిగా ఉండటం, ప్రతి దాంట్లో నేను ఒకటి సార్ ఈజ్ అంత మొండిగా ఉండొద్దు చాలాసార్లు సజెస్ట్ చేసి హనీష్ కి, కానీ నాకు అంత ఈజీగా ఓపిక అనేది మీ ఫస్ట్ ఆడిషన్ లోనే తెలిసిపోయింది. 3 సార్లు నడిచారంటే కనుక మామూలుగా 3వ సారి అయితే నడుచుకుంటూ బయటకు వెళ్ళిపోతారు, మళ్ళీ వచ్చారంటే అక్కడే తెలిసిపోయింది. కష్టపడడానికి ఎనర్జీ ఇచ్చింది ఆ పాటలే.